హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం లేటెస్ట్గా లాంచ్ అయిన నిస్సాన్ యొక్క 7-సీటర్ MPV గ్రావెట్ని అయితే తీసుకుని రావడం జరిగింది. సో చాలామంది ఏంటంటే గ్రావెట్ కదా, ఇది రీబ్యాచ్ డ్రైవర్ అని అంటున్నారు. బట్ ఈ గ్రావెట్ కనుక చూసుకుంటే ఇది చాలా స్పోర్టీగా అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ట్రైబర్ బేస్ మోడల్తో కంపేర్ చేస్తే ఈ గ్రావెట్ బేస్ మోడల్ 10,000 రూపీస్ చీపర్ అనమాట. 5,65,000 రూపీస్ ఎక్స్షోరూమ్. సో ఈ వాకర్ అండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్ కానీ ఇంటీరియర్స్ కానీ ఏవైతే వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారో అండ్ దాంతోపాటు మీకు ఆన్-రోడ్ ప్రైసెస్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు ఆరెంజ్ నిస్సాన్ షోరూమ్ విశాఖపట్నం బ్రాంచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు రివ్యూ ద లేటెస్ట్ ఆఫరింగ్. ఆల్రైట్, ఈ గ్రావెట్ ఏదైతే ఉందో ఇది మనకి టోటల్ 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అది వచ్చేసి మనకి విసియా, యాక్సెంటా, ఎన్కనెక్టా అండ్ టెక్నా. అయితే ఇక్కడున్న ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి టెక్నా వేరియంట్ ఇది. అండ్ దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 7,91,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే ఉంది. అండ్ ఈ వేరియంట్తో పాటు మనకి లాంచ్ ఎడిషన్ కూడా ఉంది. లాంచ్ ఎడిషన్లో ఏంటంటే సర్టెన్ యాక్సరీస్ అవి వస్తాయి, లైక్ డ్యూయల్ డాష్ క్యామ్ కానివ్వండి. అండ్ దాంతోపాటు మనకి నిస్సాన్ యాక్సరీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి JBL స్పీకర్స్ కానివ్వండి, సర్టెన్ యాక్సరీస్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ గ్రావెట్లో ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో ఇది మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. చాలా ఫ్లాట్గా అండ్ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ అయితే ఉంది రేడియేటర్కి, చూసుకోవచ్చు. అండ్ ద సేమ్ గోస్ ఫర్ లోవర్ రేడియేటర్ గ్రిల్ యాజ్ వెల్, చూసుకోవచ్చు. లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ టాప్ మోడల్లో మనకి పార్కింగ్ సెన్సార్స్ కూడా వస్తున్నాయి. 3 పార్కింగ్ సెన్సార్స్ చూస్తున్నారు కదా. టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో మనకి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ టెక్నా వేరియంట్లో ఏంటంటే LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు. పైన వచ్చేసి మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లోవర్ వేరియంట్స్లో మనకి హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. నౌ దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఫ్రంట్ ఇక్కడ ఈ గ్రిల్ని హైలైట్ చేస్తూ సిల్వర్ కలర్ ఎలిమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పైన మనకి బానెట్ మీద గ్రావెట్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది గ్రే కలర్లో. నౌ కలర్స్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ గ్రావైట్ వచ్చేసి ఫారెస్ట్ గ్రీన్ కలర్లో ఉంది. దీంతోపాటు మనకి గ్రే, వైట్, సిల్వర్, బ్లాక్ కలర్లో ఈ గ్రావైట్ అయితే ఆఫర్ చేయబడుతుంది. అండ్ బై ద వే మీరు లాంచ్ ఎడిషన్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఏరో ఇన్సెల్స్ అయితే వస్తాయి. ప్రస్తుతానికి ఈ టెక్నా వేరియంట్లో ఏంటంటే మనకి ఈ సిల్వర్ కలర్ యాక్సెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని కింద ఇక్కడ చూసుకుంటే బంపర్స్లో LED ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ గ్రావైట్లో. పైన బానెట్ మీద చూసుకోవచ్చు, ఈ కట్స్ కానీ క్రీజెస్ కానీ చూడడానికి కొంచెం మస్కులర్గా ఉంది. ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ సింగిల్ స్ప్రే నాజిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టాప్ మోడల్ టెక్నాలో మనకి ఏంటంటే రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలా సైడ్స్కి వచ్చేస్తే మనకి ఇక్కడ సర్క్యులర్ వీల్ ఆర్చెస్ అండ్ క్లాడింగ్ కూడా నైస్గా యూస్ చేయడం జరిగింది. నా వీల్స్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ టెక్నా వేరియంట్లో ఏంటంటే మనకి 15-inch టైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 185/65 సెక్షన్ అనమాట. అండ్ వీల్స్ కనుక చూసుకుంటే ఇవి ఫ్లెక్స్ వీల్స్, ఇవి ఎలాయ్స్ అయితే కాదు. బట్ ఏంటంటే ఎలాయ్స్ని మిమిక్ చేయడానికి మనకి ఆ ప్యాటర్న్లో డిజైన్ చేయడం జరిగింది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 182 mm అయితే ఉంటుంది, విచ్ ఇస్ 18.2 cm అనుకోండి. కింద డోర్ ఏరియా దగ్గర చూసుకోవచ్చు మనకి డీకాల్స్ అయితే వచ్చాయి గ్రావెట్ బ్యాడ్జింగ్తో. అండ్ ORVMs కూడా చూసుకున్నా ఇవి మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్తో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ LED టర్న్ ఇండికేటర్స్. ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి యాంటీనా అండ్ ఈ రూఫ్ రైల్స్ ఏవైతే ఉన్నాయి ఇవి ఫంక్షనల్ రూఫ్ రైల్స్. ఇవి ఆల్మోస్ట్ 50 kgs ఆఫ్ లోడ్ అయితే బేర్ చేయగలం. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అండ్ అదే క్లాడింగ్ వెనకాల కూడా యూస్ చేయడం జరిగింది. వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు డీఫాగర్ అయితే వస్తుంది. దాంతోపాటు వైపర్, ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, వాషర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెనకాల టెయిల్ గేట్ డిజైన్ అది చూసుకుంటే చాలా క్లీన్గా చేయడం జరిగింది. టెయిల్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కదా, మనకి LED టెయిల్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. టర్న్ ఇండికేటర్స్, ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్. అండ్ ఈ టెయిల్ గేట్ని అంతా కనెక్ట్ చేస్తూ ఇక్కడ మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఒక ఎలిమెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. దానిపైన మనకి సిల్వర్ కలర్ ఫినిష్. ఇక్కడ వచ్చేసి రియర్ పార్కింగ్ కెమెరా అండ్ ఇక్కడ మనకి గ్రావెట్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. ఫ్రంట్ లాగే వెనకాల కూడా మ్యాచ్ చేస్తూ ఇక్కడ సిల్వర్ కలర్ ఇన్సర్ట్స్. ఇక్కడేమో మనకి 3 పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడేమో మనకి సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ అండ్ ఇక్కడేమో మనకి చూసుకుంటే రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. ఇంకా బూత్ స్పేస్ విషయానికి వస్తే ఈ గ్రావెట్లో వచ్చేసి మనకి 5-seater కాన్ఫిగరేషన్లో కనుక వాడితే మనకి 625 liters ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, థర్డ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇలా ఫోల్డ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు 6-seater కింద వాడితే అప్పుడు వచ్చేసి మనకి 320 liters ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఆల్ 3 rows కనుక యూస్ చేస్తే మనకి ఇక్కడ టైనీ స్టోరేజ్ అయితే వస్తుంది. మీరు ఈజీగా ఒక 2 సాఫ్ట్ బ్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో అంత స్పేస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ రో ప్యాసింజర్స్కి ఇక్కడ చూసుకుంటే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా వస్తున్నాయి. అండ్ నాట్ టు మెన్షన్ ఈ థర్డ్ రో సీట్స్ మొత్తం తీసేయచ్చు. ఐ మీన్ ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో మీరు కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. సో రిమూవ్ చేసి ఒక 5-seater కార్లా కూడా మీరు యూస్ చేయొచ్చు.
సో బూట్ స్పేస్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఈ గ్రావైట్లో వచ్చేసి మనకి వాక్అవే లాక్ అండ్ అప్రోచ్ అన్లాక్ లాంటి ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో దగ్గరకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అన్లాక్ అయితే అవుతుంది కార్. ఇక్కడ మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అండ్ డోర్ ఓపెనింగ్ చూడొచ్చు, బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది. ఇంకా కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్ అయితే వస్తున్నాయి. డ్రైవర్ సైడ్ వచ్చేసి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్, ఓఆర్విఎం కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడేమో మనకి చైల్డ్ లాక్ అయితే ఉంది. కింద చూసుకోవచ్చు ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ ఫిట్ అయ్యేంత డోర్ బిన్ అయితే ఉంది. పక్కన మనకి స్పీకర్. ఇంకా యూస్ చేసిన అపోల్స్ట్రీ విషయానికి వస్తే ఈ పర్టికులర్ టెక్నా వేరియంట్లో ఏంటంటే మనకి పార్ట్ స్వీడ్ అండ్ పార్ట్ లెదరీడ్ సీట్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దీనిపైన చూసుకోవచ్చు మనకి బ్లూ కలర్ కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ కూడా వచ్చింది. ఫిక్స్ హెడ్రెస్ట్తో వస్తున్నాయి. ఫ్రంట్ 2 సీట్స్ చూస్తున్నారు కదా, ఫిక్స్ హెడ్రెస్ట్. అండ్ దాంతోపాటు డ్రైవర్ సైడ్కి ఏంటంటే మనకి ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సింగిల్ ఆర్మ్రెస్ట్. అండ్ అదేవిధంగా సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ ఇది బోత్ హైట్ అడ్జస్ట్మెంట్తో పాటు రిక్లైన్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం సీట్ యొక్క కుషనింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో దీని యొక్క కుషనింగ్ అది బాగుంది. అండ్ దాంతోపాటు సైడ్ బోల్స్ట్రింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ప్రాపర్గా మనకి హోల్డ్ చేస్తుంది. అండ్ స్టీరింగ్ కాలమ్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, ఇది టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి ఇక్కడ లెదరీడ్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దాన్ని టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్ అయితే ఉంది. ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే ఉంది. సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేద్దాం. అగైన్ ఈ టాప్ మోడల్ ఏంటంటే మనకి 7-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు కావాల్సిన విధంగా ఈ ఫ్రంట్ డిజిటల్ క్లస్టర్ ఏదైతే ఉందో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంది. అదేవిధంగా సర్వీస్ ఇంటర్వెల్ అయితే చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి టాకోమీటర్ అనమాట. సెంటర్లో మనకి స్పీడ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి టెంపరేచర్ గేజ్, రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. సో మనకి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తూ అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో చాలా బ్రైట్గా వైబ్రెంట్గా అయితే ఉంది. యానిమేషన్స్ అది చాలా బాగుంది. ఇప్పుడు అలా సెంటర్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ 8-inch ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ వచ్చేసి మనకి యూఎస్బీ కనెక్టివిటీ, బ్లూటూత్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. వెరీ ఈజీ టు యూస్. దాన్ని ఫాలో చేసుకుంటే మనకి ఇక్కడ లాక్ స్విచ్ అయితే ఉంది. దాంతోపాటు ఏసీ ఆఫ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్. ఇక్కడ చూసుకుంటే మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ మనకి పార్క్ అసిస్ట్ బటన్ అయితే ఉంది. ఇంకా ఏసీ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అయితే వస్తున్నాయి. సెంటర్ నాబ్తో మీరు బ్లోవర్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ నాబ్తో ఏంటంటే మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్. అండ్ దాని ఫాలో అయితే ఇక్కడ మనకి యూఎస్బీ ఏ టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇది టాప్ మోడల్ టెక్నా కాబట్టి ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఉంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి ఈజీ షిఫ్ట్ కాబట్టి మనకి ఇక్కడ 5-speed AMD ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. దాని ఫాలో అయితే మనకి 2 స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ వైజ్ ఓపెనింగ్ స్టోరేజ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేసి కూల్డ్ గ్లో బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలా డాష్ బోర్డ్ పై వెళ్తే మనకి 2 గ్లో బాక్సెస్ వస్తాయి పైన అండ్ అదేవిధంగా కింద కూడా. ఇది వచ్చేసి కూల్ గ్లో బాక్స్ అనమాట. డ్రింక్స్ కానీ ఏమైనా కానీ చిల్గా ఉంచుకోవచ్చు. ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ అవి మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ మాన్యువల్ డిమ్మింగ్ ఐఆర్వీఎం, రీడింగ్ ల్యాంప్ ఏదైతే ఉందో ఇది ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్. అండ్ సన్ వైజర్స్లో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మిర్రర్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఓన్లీ టికెట్ హోల్డర్ ఒకటే ఉంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఇంకా రియర్ డోర్స్ విషయానికి వస్తే బాగానే వైడ్గా ఓపెన్ అవుతున్నాయి. రియర్ డోర్స్ ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కదా, ఓపెనింగ్ అది బాగుంది. అండ్ ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ కూడా ఈజీగా ఎక్కడానికి దిగడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంది. అండ్ డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పవర్ విండో స్విచెస్ అయితే వస్తున్నాయి. కిందేమో మనకి డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్ అనమాట. ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన మనకి స్పీకర్ అయితే ఉంది. నా సెకండ్ రో సీట్స్ విషయానికి వస్తే ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి స్లైడింగ్ సీట్స్ అయితే వస్తున్నాయి. సో మీకు ఫ్రంట్కి బ్యాక్కి కావాల్సిన విధంగా అయితే పుష్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనకి రిక్లైన్ ఫంక్షన్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ ఇంత రిక్లైన్ అవ్వచ్చు. సో బాగా బ్యాక్ పెట్టుకొని మీరు ఇలా కంఫర్టబుల్ పొజిషన్లో మీరు రిలాక్స్ కూడా అవ్వచ్చు, విచ్ ఇస్ అ నైస్ థింగ్. అండ్ ఇన్ కేస్ మీరు 7-member ఫ్యామిలీ కనుక అయితే ఆ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకుంటే కనుక సెకండ్ రో సీట్స్ మీరు చూసుకోవచ్చు. మనకి నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోగా చాలా అంటే చాలా నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ అయితే ఉంది. అండర్ థై సపోర్ట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్, బట్ నాట్ ఎన్ ఇష్యూ అని చెప్తాను. ఎందుకంటే సీట్ కుషనింగ్ అది చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి
హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్లోర్ కూడా చూసుకున్నా మనకి ఫ్లాట్ ఫ్లోర్ అయితే వస్తుంది ఆల్మోస్ట్. అండ్ ఫ్లోర్ కూడా చూసుకున్న కింద మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఫ్లోర్ అయితే వస్తుంది. సో ఈ సెకండ్ రోలో ఏంటంటే ఈజీగా 2 అడల్ట్స్ దాంతోపాటు సెంటర్లో ఒక చైల్డ్ని అయితే కూర్చోబెట్టొచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మ్యాగజైన్ పాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ దాని తాలూకు అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ మనకి ఉంది, బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్ కూడా ఉంది, దాంతోపాటు గ్రాబ్ రైల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం థర్డ్ రో అయితే చెక్ చేద్దాం. థర్డ్ రో కనుక యాక్సెస్ చేయాలనుకుంటే మనకి యాక్చువల్లీ 60-40 స్ప్లిట్ సీట్స్ అయితే వస్తున్నాయి, సెకండ్ రో సీట్స్. సో ఈ 40 స్ప్లిట్ ఏదైతే ఉందో మనకి టంబుల్ డౌన్ ఫంక్షన్ అయితే వస్తుంది, 1 టచ్ టంబుల్ డౌన్ ఫంక్షన్. సీట్ అలా ఫోల్డ్ చేసుకుని థర్డ్ రో మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ప్రస్తుతం నేను థర్డ్ రోలో అయితే ఉన్నాను అండ్ చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ సెకండ్ రోలో మా బ్రదర్ని అయితే కూర్చోబెట్టాను. సో అబ్బాయి చూడొచ్చు ఆల్మోస్ట్ 5'10" అయితే ఉంటాడు. అండ్ ఒకసారి నీ రూమ్ చూపించరు. సో ఆల్మోస్ట్ అంత నీ రూమ్ అయితే ఉంది. సో హీఈస్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ద సెకండ్ రో. అండ్ అదేవిధంగా నేను కూడా చూసుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చున్నాను. సో ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్, జస్ట్ లైక్ మనకి ఇన్నోవాలో ఉన్న స్పేషియస్నెస్ అయితే ఇక్కడ కనపడుతుంది అట్ ఎన్ అఫోర్డబుల్ ప్రైస్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ 7-సీటర్ MPV అని చెప్పుకోవచ్చు సెగ్మెంట్లో. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 12 volts పవర్ సాకెట్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి చిన్న స్టోరేజ్ ఏరియా అండ్ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి సీట్ బెల్ట్స్, పైన చూసుకోవచ్చు మనకి రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ అయితే వస్తున్నాయి థర్డ్ రో ప్యాసింజర్స్కి. అండ్ క్వార్టర్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు డీసెంట్గానే ఉంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ గ్రావైట్లో వచ్చేసి మనకి 3 cylinder 1 liter పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 72 PS ఆఫ్ పవర్ అండ్ 96 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ఇంజిన్ వచ్చేసి మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 5-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. అండ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా చూసుకున్నా మనకి క్లెయిమ్డ్ వచ్చేసి 19 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్గా 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్. ఈ టాప్ మోడల్లో మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ పార్కింగ్ కెమెరా లాంటి ఫంక్షన్స్ అయితే వస్తున్నాయి. అండ్ వారంటీ కూడా చూసుకున్నా మనకి స్టాండర్డ్గా 3 years లేదా 1 lakh kilometers వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఎక్స్టెండెడ్ వారంటీ కనుక తీసుకుంటే మనకి 10 years లేదా 2 lakh kilometers వారంటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ గ్రావైట్ ఏదైతే ఉందో విసి వచ్చేసి మనకి 5,65,000 rupees ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 7,66,000 rupees విశాఖపట్నం అయితే పడుతుంది. వస్తే మాన్యువల్ వచ్చేసి ఈ టాప్ మోడల్ టెక్నా 10,37,000 rupees విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఈ పర్టికులర్ ఆటోమేటిక్ వేరియంట్ కనుక తీసుకుంటే మనకి 11,07,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాస్ చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే నిసాన్ కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ ఆరెంజ్ నిసాన్. ఇది వచ్చేసి మనకి నరసింహనగర్ పోర్ట్ స్టేడియం దగ్గర అయితే ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.